ఒక్క రుద్రుడు అంటే ప్రాణానికి ప్రాణమైన ఆత్మ, అనేక రుద్రుడు అంటే 10 ప్రాణాలు. సృష్టి అంతా అంతే కనుక రుద్రంలో కూడా ఏకరుద్ర నమస్కారం, అనేక రుద్ర నమస్కారం ఉంది. అనేక రుద్రుడికి నమస్కారం చేయాలి. ఎక్కడెక్కడున్నాడు ఇంకా 11 చొప్పున ఎక్కడెక్కడ ఉంటాడో తెలుసుకుందాం. ముందు మనలో ఉన్నవాడు తెలిసిపోయాడు, తర్వాత బయట గోల మనకెందుకు. ఉన్నారా లేదా? ఈ ప్రాణాలు ఉండాలా లేదా? ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతికి. అయ్యే విష్ణు శాస్త్రం మధ్యలో చెప్తారేమిటి? విష్ణు శాస్త్రమైన రుద్రమైన ఒక్కటే. రుద్రము ద్వారా, విష్ణు శాస్త్రం ద్వారా, పురుష సూక్తం ద్వారా చెప్పబడే పరమేశ్వరుడు ఒక్కటే. ఆయనే అంతటా వ్యాపించి ఉన్నాడు గనక విష్ణువు, వ్యాపించిన వాడు ఆయనే గనక రుద్రుడు. రెండు తెలుసుకుని ఇప్పుడు ప్రాణావావ రుద్రాహ కనుక రుద్రుడు అనగా ప్రాణశక్తి స్వరూపుడు. ప్రాణశక్తి, ఫోర్స్ ఆఫ్ లైఫ్, లేదు లైఫ్ ఫోర్స్. ప్రాణశక్తి కావాలి మనకి. ఆ సూర్యమండలం నుంచి ప్రాణశక్తి మనకి లభిస్తుంది. రశ్మిషు ప్రాణాన్ సన్నిధత్తే, ప్రశ్నోపనిషత్తులోని మంత్రం ఇది. ఇక్కడ అంటే కిరణాల్లోంచి ప్రాణశక్తి వస్తుందట. కిరణాల్లోంచి ప్రాణశక్తి ఎలా వస్తుందో నీ నాడీ మండలాలనే కిరణాల్లోంచి ప్రాణశక్తి ప్రసరిస్తుంది. అక్కడ సూర్యుడి నుంచి కిరణాల్లో వచ్చినట్లుగా ఆత్మరూపుడైన రుద్రుడి నుంచి శరీరం అంతా నాడీ మండలోకి వస్తుంది. ఇక్కడ అసలు వాడిని లోపల వాడిని చూడు. అటువంటి రుద్రుడు ప్రాణావావ రుద్రాహ. అందుకే పంచప్రాణాలు, 11 ప్రాణాలు ఆయన అయ్యండి. ఇప్పుడు రుద్రానికి చెప్పిన ఇన్ని అర్థాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను నాకు లెక్క ఉంది.